ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి నడిపిస్తూ వస్తున్నారు. అందుకు మనం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబోతులమే ఉన్నాం. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ఆలకించువాడు అని ఆయనకి పేరు. మనకు తెలిసిన విషయమే. కీర్తన గ్రంథంలో ఈ మాట, ప్రార్థన ఆలకించువాడా అంటూ కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. సర్వశరీరులు నీ యొద్దకు వస్తారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ద్వారా కలిగే ఫలితం, ప్రార్థన రిజల్ట్ ఆఫ్ ప్రేయర్. సో ప్రార్థన వలన వచ్చే ఫలితము ఎలా ఉంటుందో మనం గమనించాలి. ఎలాంటి ప్రార్థన మనం చేయాలి అని అంటే, దైవజనుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట అంటున్నాడు, దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైన. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే ఉన్న వాటితో తృప్తి కలిగి దైవ సంబంధమైన భక్తితో పరిశుద్ధతతో జీవించుచు ప్రార్థన జీవితం కలిగిన ఆ వ్యక్తుల యొక్క జీవితాలు గొప్ప లాభసాధకంగా కొనసాగించబడుతుంటాయి. ఈ రోజున మన జీవితంలో గమనించాల్సినటువంటి ఈ ప్రాముఖ్యత ఏంటంటే, దైవభక్తి కలిగి ఉండి మనము కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలి. అందరిని వాటి మీద నువ్వు మనసు ఉంచుకోకూడదు. అందరిని వాటి మీద నువ్వు వెంపర్లాడకూడదు. వాళ్ళు కారు కొన్నారు, వీళ్ళు బంగ్లాలు కట్టారు, వీళ్ళు అన్ని ఎకరాలు స్థలాలు కొన్నారు, పొలాలు కొన్నారు, వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతున్నారు, వీళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, మా బ్రతుకులేమో మా కుటుంబాలేమో ఇక్కడ ఉన్నాయి అన్నటువంటి ఈ యొక్క వెలితికరమైన జీవితం. వెలితి నాకు లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. వాళ్ళు ఇట్టున్నారంటే వాళ్ళలో ఉన్న లోపాలు, వాళ్ళు ఇటు చేసి అట్టే అయ్యారు, వాళ్ళు వడ్డీ వ్యాపారం చేసి ఇట్లా చేసుకొచ్చారు, వాళ్ళు అక్రమ సంపాదన చేసి ఇంత ఆస్తులు సంపాదించారు, వాళ్ళు ఇటు చేసి అట్ట అయ్యారు, వీళ్ళు ఇటు చేసి ఇట్లా అయ్యారు అని ఒకవైపు నీలో ఉన్నటువంటి ఆ లోటు, మరొక వైపు ఇతరుల మీద ఉన్నటువంటి ద్వేషం, వారి మీద వారు చేశారని వారిని గురించినటువంటి ఆ యొక్క చిన్న చూపు. నీకు దేవుని బిడ్డగా దేవుని యొక్క సన్నిధిలో సేవకుడిగాను విశ్వాసిగాను గుర్తించాల్సిన మాట ఏంటంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి. నాకు ఉన్నది చాలు, ఉన్నంతలో నేను దైవానికి స్తోత్రం స్తుతి అంటూ దేవుని గణపరచాలి, స్తుతించాలి, కీర్తించాలి అంటూ నీ హృదయాన్ని నీవు తృప్తిపరచుకోవటం ప్రారంభించాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిధిలో ఇంతవరకు ఉంటే నాకు చాలు. మా గురువుగారు ఎస్ఎన్ గారు అంటూ ఉండేవాడు, సరదాగా మాట చెప్తుండేవాళ్ళు. ఏమనంటే, ఎవరో ఒక అతను రోడ్లో వెళ్తున్నాడంట, గుర్రపు నాడ దొరికిందంట. గుర్రపు నాడ దొరికిందని ఇక వీడి ఆలోచనలంతా, నేను గుర్రాన్ని కొనాలి. దొరికిందేమో నాడని. ఇప్పుడు నాడ ఎక్కువ ఖరీదా, గుర్రం ఎక్కువ ఖరీదా? ఒకవేళ నువ్వు గుర్రం తెచ్చావనుకోండి, దాని పరిస్థితి ఏంటి, దాని యొక్క ఖర్చులేంటి, దానికి ఉపయోగించాల్సిన, దానికి పట్టవలసిన తిండి, వీటన్నిటి పరిస్థితి చూస్తే వాటికి ఎలాగా నీకు నీ ఆదాయం ఎంత, నీ పరిధి ఎంత? ఇది చాలామంది నాతో ఒక ఆయన అన్నవాడు, అన్న నువ్వు కారు కొనాలి అని. నేను అన్నాను, దేవుడు నేను 2 వీలర్లో తిరగలేనని చెప్పి దేవుడు గుర్తించిన రోజున నాకు కారు ఇస్తాడు, నేనే తొందరపడను అని చెప్పి. నాకంటే ముందు పెద్ద కారు కొన్నాడు, అది అమ్మేసి ఇంకోటి కొన్నాడు, అది ఇదే రకరకాల 2-3 తిప్పాడు. ఈరోజు ఏమీ లేకుండా నడుచుకుంటారు, కాళ్ళ సర్వీస్, రోడ్డు మీద నడకతో జీవితాన్ని కొనసాగించాడు. చాలా కొన్నాడు, చివరికి ఏమీ లేకుండా పోయింది. ఎందుకంత ఆత్రం, ఎందుకంత ఆవేశం? మనము కలిగి ఉన్న దాంతో తృప్తిపడి దేవుని స్తుతిద్దామా? ఉన్న ఇంట్లోని తృప్తిపడి ఉండు. నాకు పెద్ద డాబా లేదు, లగ్జరీ లైఫ్ లేదు అని ఎందుకు కలవరం, ఎందుకు ఆవేదన? ఈ రోజుకి దేవుని కృపను బట్టి నేను నేల మీద చాపేసుకొని పడుకోవడానికి కూడా నేను వెనకాడును, సిగ్గుపడును. అలా పడుకోవటాన్ని కూడా నేను సంతోషిస్తాను. ఈరోజు నాకు ఉంది. అలాగని ఒక చిన్న బెడ్ కూడా ఒకటి ఉంది. అది బెడ్ లేదని నేను అంటలేదు. దేవుడు ఇచ్చాడు, ఒక మంచం ఇచ్చాడు, బెడ్ ఇచ్చాడు,
ఈ నేల మీద పడుకున్నంత ఆనందం, ఆరోగ్యం, సంతోషం ఇక బెడ్ మీద కూడా ఉండదు మనకు అంతగా. నా వరకైతే నేను అనుభవించాను. దాంట్లో ఉన్న సెగ, వేడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తినే తిండి విషయంలో, కట్టుకునే బట్ట విషయంలో ఇప్పుడే కొంతమంది ఆలోచిస్తారు. ఏమని, డిసెంబర్ నెల వచ్చేసింది, ఇంకా 2-3 రోజుల్లో డిసెంబర్ నెల వచ్చేస్తుంది. కొత్త నెలలో మనం డిసెంబర్లో అంటే పండగ సీజన్, పండగలు వచ్చేస్తున్నాయి, నేను బట్టలు కొనాలి, కొత్త సంవత్సరానికి బట్టలు కొనాలి, ఒకటే తెగ ఆరాటం. నేను అది కొనాలి, ఇది కొనేసేయాలి, అది కొనేసేయాలి. సహోదరి, సహోదరుడా, ఉన్న వరకు దేవానికి స్తోత్రం. ఉన్నవరకు చాలు. లేని వారికి ఇద్దాం, ఏదైనా సహాయం చేద్దాం. ప్రభుపేట ఏదైనా లేని వారికి మనం దయతలిచి ఇస్తే, ఒక్క శారీ అయినా సహోదరి ఈ సంవత్సరం నీవు కొనుక్కోవటం ఆపేసేసి నువ్వు ఒక 1000 రూపాయలు, ఒకవేళ ఒక శారీ కొనాలంటే 1000 రూపాయలు ఉంటుందిగా, దాంట్లో సగం పెట్టైనా, ఒక 500 పెట్టైనా, ఒక 2 చీరలు కొన్ని ఎవరికైనా లేని వాళ్ళకి ఇవ్వు. దేవుడు వారి ద్వారా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. వారి ద్వారా దేవుడు, వారి మాటల ద్వారా నీ మీద కూడా దీవెనలు వస్తాయి. కనుక ఆ విధంగా చేయండి. సహోదరులైనా సహోదరులైనా కొంచెం మనము కలిగి ఉన్న దాంతో తృప్తి పడుతూ, దైవభక్తి కలిగి ప్రార్థన చేస్తూ, ప్రభు నన్ను ఈ స్థితిలో ఉంచావు, నీకు స్తోత్రం అని ఆయన గనపరచు. మనకి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 వ్యక్తులు మనకు యేసయ్య చెప్పిన మాటే. ధనవంతుడు, ఆయన ఇంటి ముంగిట ఉన్నటువంటి దరిద్రుడైన లాజరు. చూడండి, లాజరు ధనవంతుని ఇంటి ముంగిట ఉన్న ఏ రోజు కూడా తన మనసులో దేవుని దగ్గర నిత్యపరచుకోలేదు, దేవుని మీద సనుక్కోలేదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడను లేదు. నా బ్రతుకు, నా కర్మ, ఎందుకు నేను ఈ బ్రతుకు బ్రతకటం, చస్తే పోతుంది కదా అని కూడా ఏ రోజు కూడా దేవుణ్ణి నొప్పించినటువంటి జీవితాన్ని ఆ దరిద్రుడైనటువంటి లాజరు కలిగి ఉన్నాడు. సుఖభోగాలతో ఉన్నాడు ధనవంతుడు. ఈ లాజర్ని ఏమాత్రం కనికరం చూపించలేదు. అదే మాటను అబ్రహాము, పితృడైన అబ్రహాము ఆ మాట అన్నాడు. నీవు నీ భూమి మీద జీవించిన జీవితంలో నువ్వు కనికరము లేకుండా జీవించావు. అందుకని దేవుని యొక్క వాక్కు హెచ్చరికతో కూడిన వాగ్దానపు మాటలు ఏంటంటే, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరించబడతారు. సో కనికరము లేని వాడికి కనికరము లేని తీర్పు వస్తుందని అన్నాడు. కనుక నువ్వు కనికరము కలిగి ఇతరుల మీద చేతనైనంత వరకు ఇతరులకి సహాయం చేయడానికి, ఇతరులకి ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయి. నీకు ఉన్నదాంతో తృప్తి పొందు. కొత్త సంవత్సరంగా కొత్త బట్టలే వేసుకోకపోతే కొత్త సంవత్సరం నీ కోసం వెనక్కిపోదు, పారిపోదు. నిన్ను చూసి పాత బట్టలు వేసుకొచ్చాడు ఇతను, ఈమె పాత చీర కట్టుకొచ్చింది, నేను రాను అని వెళ్ళిపోతానని చెప్పి అదేం పరిగెత్తదు. స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చినంత వరకు వందనాలు చెప్తూ లేని వారిని మీద దృష్టి పెడదాం. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. సంతుష్టి సహితమైన ఆ ప్రార్థన జీవితం గొప్ప లాభసాధకం. భక్తితో మనం ప్రభువుని ఎదుర్కొందాం. కృప నీకు తోడుగా ఉండని గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. కొద్ది కాలం ముందు సంతుష్టి సహితమైనటువంటి భక్తి ప్రార్థన జీవితం గొప్ప లాభ సాధకమని మీరు తెలియపరిచారు. ఈ మాటలు విన్నటువంటి మేము మా జీవితంలో దైనందినంగా మేము ఏ విషయాల మీద అయ్యా మీ సన్నిధిలో మేము సనుక్కుంటున్నామో, ఏ విషయాల మీద ఏ పరిస్థితుల గురించి మేము బాధలు పడుతూ అయ్యా మాకు అది లేదు అని కలవరపడుతున్నామో, ఆ విషయాల గురించి మీరు మమ్మల్ని హెచ్చరించారు. నాయన ఉన్నదాంతో సంతోషంగా తృప్తి పొంది మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. అలాగే ఈ మాటలు విన్న ప్రతి వారికి కూడా మీ ఆత్మ ద్వారా తృప్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపట్టుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సంబంధం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండడానికి తీర్మానం చేసిన వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయంగా దైవ సంబంధం ఉన్నటువంటి సంతుష్టి సహితమైన ఆ భక్తుల్లో మనం ముందుకు సాగుదాం. ప్రభు యొక్క సన్నిధిలో దేవుని ద్వారా దీవించబడతాం. ఆమేన్.